హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నాగలక్ష్మి వ్లాగ్స్. ఈరోజు క్లాగ్ ఏంటంటే మై విలేజ్ టూర్ అనమాట. ఇంకెందుకు కలిసి మీరు కూడా నాతో పాటు వచ్చేసింది మా విలేజ్కి. లెట్స్ గో. మా విలేజ్ నేమ్ వచ్చేసి చింతలపూడి అండి. ఇది వచ్చేసి దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా అనమాట. కానీ చాలామంది చింతలపూడి అనగానే పొన్నూరు అలా అనుకుంటారు. కాదు, మాది దుగ్గిరాల దగ్గర చింతలపూడి అనమాట. మా చింతలపూడిలో వచ్చేసి ఫేమస్ ఏంటంటే ప్రియదర్శిని కాలేజ్. దాని తర్వాతే చాలామందికి మా చింతలపూడి గురించి అయితే కొంచెం అయితే తెలిసింది ప్రియదర్శిని కాలేజ్ వల్ల. ఇంకా ఇటు వచ్చేసేసి మా ఊరి ఎంట్రన్స్ అండి ఇదంతా కూడా. అలాగే ఈ ఊరి ఎంట్రన్స్లోనే మా ప్రెసిడెంట్ గారి ఇల్లు కూడా ఉందండి. ప్రెసిడెంట్ గారు అంటే మీకు చెప్పాను కదా, తాడిపోయిన రామకృష్ణ యాదవ్ గారని. ఆయన ఇల్లు కూడా ఊరి ఎంట్రన్స్లోనే ఉంటుందండి. ఇంకా దాని తర్వాత ఇలా చర్చి వస్తుంది. ఇంకా చర్చి తర్వాత ఇటు సైడ్ వచ్చేసరికి కృష్ణుడు గడి అండి. మా ఊళ్ళో చాలామంది కూడా కృష్ణయ్య భక్తులు ఉన్నారండి. అందరూ కూడా కృష్ణుడు మాలలు వేసుకుంటారు. ఏకాదశికి వాటన్నిటికీ కూడా ఉపవాసాలు అవన్నీ కూడా ఉంటారండి. ఇంక ఇది వచ్చేసేసరికేమో మా ఊర్లో తిరుపతి తల్లి అమ్మవారి గుడి అనమాట. మా ఊర్లో తిరుపతి తల్లి అమ్మవారి గుళ్ళు కూడా 2 ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి ఊరి ఎంట్రన్స్లో ఉంటే ఇంకొక గుడి ఉండిద్దండి. ఊరికి మధ్యలో అంటే చివరలో ఉంటుంది అనమాట ఇంకొక గుడి. కాకపోతే ఆ గుడే ఫస్ట్ కట్టించారంట. ఇప్పుడు నేను చూపించిన గుడి మాత్రం ఊళ్ళో 2వసారి కట్టించిన గుడి అనమాట. మా ఊరు చిన్న ఊరైనా సరే అండి, చాలా గుడులు ఉంటాయి. అందరూ కూడా దైవ భక్తులే. అన్ని పూజలు అనేవి చేస్తూ ఉంటారు. ఇందాక అక్కడ జమ్మి చెట్టు ఉంది కదండి, మా ఊరు గ్రామ దేవత గురాలం తల్లి అండి. ఆ గురాలం తల్లి దగ్గరికి వచ్చిన ప్రతిసారి కూడా జమ్మి చెట్టుకి కూడా పూజ చేయాల్సిందే. డైలీ కూడా జమ్మి చెట్టు దగ్గర కూడా పూజలు అనేవి జరుగుతూ ఉంటాయండి. ఇంక ఇది వచ్చేసి మా ఊరి పంచాయతీ ఆఫీస్ అండి. ఈయనే మా ప్రెసిడెంట్ తాడిపోయిన రామకృష్ణ యాదవ్ గారండి. మా ఊరికి అయితే చాలానే చేశారనమాట. ఇంకా ఇది వచ్చేసేసరికి మా ఊరి గురాలం తల్లి గుడి అండి, గ్రామ దేవత అనమాట. ఇక్కడ ఏమనుకున్నా సరే అంటే సెకండ్స్ అని చెప్పను కదండి, ఖచ్చితంగా నెరవేరిద్ది. ఇంక ఇది వచ్చేసేసరికి ప్రియదర్శిని కాలేజ్ అనమాట. ఈ కాలేజ్ వల్లే మా ఊరికి కొంచెం నేమ్ అనేది వచ్చిందండి. ఇదేనండి జమ్మి చెట్టు, ఇందాక చెప్పాను కదా. ఇంకా ఇటు సైడ్ వచ్చేసరికి రామాలయం ఉండిద్దండి. రామాలయాలు కూడా 2 ఉంటాయి అన్నమాట మా ఊర్లో. కోదండ రామాలయం, ఇది వచ్చేసి కొత్త రామాలయం అన్నమాట. పాత రామాలయం అని కూడా ఇంకొకటి ఉంటుంది. ఇంకా రాముల వారి గుడి పక్కనే ఇటు గవర్నమెంట్ స్కూల్ అనమాట. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అని. గవర్నమెంట్ స్కూల్ అని చెప్పడానికే కాదండి, ఇక్కడ స్టడీ కూడా చాలా బాగుండిద్దండి. అది నీకు ఎలా తెలుసు అంటారేమో. ఇక్కడ చదువుకునే పిల్లలంతా కూడా మా పిల్లలతో ఆడుకోవడానికి అందరూ కూడా నా దగ్గరికి అయితే వస్తూనే ఉంటారు. డైలీ అనేది వస్తారనమాట. కానీ వాళ్ళైతే చాలా బాగా చదువుతారండి, గవర్నమెంట్ స్కూల్ అయినా సరే. ఇంకా ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి కళ్యాణ మండపం అండి. మా ఊర్లో శివాలయం తరపుదే కళ్యాణ మండపం. మా శివాలయం కూడా అండి, శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారు. మా ఊరి శివాలయం అని చెప్పుకోవడానికి కాదు కదండి, ఇక్కడైతే పూజలు కానీ అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా జరుగుతాయండి. ఏ ఊర్లో అయినా గుళ్ళో బాగా పూజలు జరుగుతాయి కదా, ఇంకా దాని గురించి చెప్పేది ఏంది అనుకుంటారేమో. అలా అయితే కాదండి, ఇక్కడ మా ఊరి శివాలయం చాలా ఫేమస్ అండి. మనం ఏదైనా అనుకుంటే కోరిక ఖచ్చితంగా నెరవేరుద్ది అని అనటానికి కూడా మెయిన్ నేనే ఎగ్జాంపుల్ అండి, ఇంకెవరో కాదు. ప్రెగ్నెన్సీ రావాలని నేను కోరుకుంటే కరెక్ట్గా 1 మంత్లోనే నాకు ప్రెగ్నెన్సీ అనేది వచ్చిందనమాట. ఈ శివాలయం గుడికి వెళ్ళినాక అంత ఫేమస్ ఈ శివాలయం గుడి అయితే. ఇంకా దసరా వచ్చిందంటే ఇక్కడ శివాలయం గుడి గురించి చెప్పవసరం లేదండి. అసలు దసరా నవరాత్రులు అన్నీ కూడా ఇక్కడ ఒక పండగ వాతావరణం, బుర్ర కథలని అన్నీ కూడా రోజుకొక కార్యక్రమం అయితే, చెక్క భజనలని, కోలాటాలని, భరతనాట్యాలని అవన్నీ కూడా రోజుకొక ప్రోగ్రామ్స్ ఉంటాయండి. కుంకుమ పూజలని అవన్నీ కూడా బాగా చేస్తారు. ఇంకా ఈ చోటు గురించి నేను ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను. అదేంటిది, మా ప్రెసిడెంట్ గారు కళ్యాణ మండపం ఇందాక చూపించాను కదండి, ఆ కళ్యాణ మండపానికి భోజనాలు అవన్నీ కూడా పెట్టుకోవడానికి అక్కడ ప్లేస్ అనేది సరిపోదన్నమాట. దానికోసమని మా ప్రెసిడెంట్ గారు తన సొంత డబ్బులతో ఈ చోటు అనేది కొన్నారండి. కొని అది ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో కూడా నేను పిక్చర్ అనేది మీకు సైడ్ని వేస్తాను. ఇంత మంచిగా చేశారండి మా ప్రెసిడెంట్ గారు అయితే. మా ప్రెసిడెంట్ గారు ఇదే కాదండి, మా ఊర్లో ఇంకా చాలానే చేశారు. మ్యాక్సిమం నేను కుదిరితే ఈ వీడియోలో మా ప్రెసిడెంట్ గారు మాకు ఏమేమి చేశారో అవి కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తానండి. ఇంకా ఇటు వచ్చేసరికి దోళ్ళ గంగమ్మ తల్లి దేవరగుడి అండి. ఆ దేవరగుడి ఎదురే మా ఇల్లు అనమాట. స్వస్తిక్ గుర్తుందేమో మా ఇల్లు, దాని పక్కది మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అనమాట. ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఇంకా దీని తర్వాత అయితే మేము డైరెక్ట్గా పొలాల సైడ్ అయితే వచ్చేసామండి. ఇంక ఇది కూడా మన ఊరేగా చూపిద్దాంలే అని ఇంకా దీన్ని కూడా షూట్ అనేది చేస్తున్నానండి. ఇక ఇటు వచ్చేసరికి చూస్తే అంతా కూడా మారిపోయిందండి. ఒకప్పుడు మా పొలాల సైడ్ ఎలా ఉండేదో కూడా నేను మీకు సైడ్ పిక్చర్లో చూపిస్తాను. ఇప్పుడు చూసేసరికి రోడ్డు అనేది వచ్చేసిందనమాట. ఇదంతా కూడా మా ప్రెసిడెంట్ గారే వేయించారండి ఈ రోడ్డు అదంతా కూడా. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇక ఒకప్పుడు వర్షం పడినప్పుడైతే ఈ రోడ్ల వైపు వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళమండి. ఇప్పుడైతే అలాంటి ఇబ్బంది ఏం లేదనమాట. చక్కగా మంచిగా వాకింగ్ రోడ్ అంటారు కదా, చూసారండి, అట్లా వాకింగ్ రోడ్ లాగా ఉందండి ఈ రోడ్డు అదంతా కూడా. దగ్గరుండి కూడా మా తర్వాత కనుక్కుంటే మా ప్రెసిడెంట్ గారే చేయించానన్నారండి మొత్తం కూడా. మేము వెళ్ళేటప్పుడు కూడా మా ప్రెసిడెంట్ గారు ఇక ఆ రోజు వాటర్ ఏవో తడుపుతున్నారండి దానికి ఇదంతా కూడా. మేము ఆ టైంలోనే వెళ్ళాము. సరే ఇది కూడా బాగుంది, వీడియోలో చూపిస్తాము, మన ప్రెసిడెంట్ గారు మన కోసం ఇంత చేస్తున్నప్పుడు వీడియోలో చూపిస్తే ఏమవుతుందిలే అని చెప్పేసి నేనైతే వీడియో అనేది తీశానండి. మనం ఏదైనా పని స్టార్ట్ చేసే ముందు దేవుడికి పూజ చేసుకోవడం అలా అలవాటు కదా. అట్లానే మా ప్రెసిడెంట్ గారు కూడా ఈ రోడ్డు స్టార్ట్ చేసేటప్పుడు చక్కగా క్రేన్కి అదంతా కూడా ముందు కొబ్బరికాయ అవన్నీ కొట్టి ఈ రోడ్డు కూడా స్టార్ట్ చేశారండి. అలాగే పొలాలు అటుపక్క ఇటుపక్క వాళ్ళకి కూడా చెప్పారనమాట, ఇట్లా రోడ్డు అయితే వేస్తున్నాము, మీకు ఒకవేళ కావాలంటే ఏమైనా పైపులు కావాలన్నా కూడా పెట్టుకోమని కూడా చెప్పారు. అలాంటివి కూడా పెట్టుకున్నారన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ రోడ్డు చూసి. నాకైతే చాలా బాగుంది. తర్వాత మా ప్రెసిడెంట్ గారిని కూడా మాట్లాడమని చెప్పాను. ఇంకా మా ప్రెసిడెంట్ గారు కూడా మాట్లాడారండి. నేను కుదిరితే మా ప్రెసిడెంట్ గారు మాట్లాడిన మాటలు కూడా మీకు వీడియో చివరిలో చూపిస్తాను. మా ప్రెసిడెంట్ గారు అయితే ఇంత చేసి కూడా ఏముందమ్మాయి మాట్లాడటానికి, మన ఊరు మనం చేసుకుంటాం కదా అది ఇది అని చెప్పేసి అయితే అన్నారు. వీడియో తీయకపోతే ఏమైంది అది ఇది అన్నారు. ఇట్లా రోడ్డు చేసినందుకు ఇదిగోండి, ఇది కూడా న్యూస్ పేపర్లోకి అయితే వచ్చిందనమాట. చాలా మందికి అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ రోడ్ చూడగానే, వాకింగ్ రోడ్ లాగా ఉందని. ఇంకా అలాగే ఇది వచ్చేసరికి నారాయణ చెరువు అనమాట. నారాయణం చెరువు అనేది అంటారు మా ఊర్లో. అస్సలు ఇక్కడైతే చాలా బాగుంటుందండి. అంతకుముందు ఎలా ఉండిద్దో నాకైతే తెలియదండి, నేను ఎందుకంటే అది చూడలేదు. ఇది ఇలా చేయించినాకే నేను వెళ్ళాను. అది కూడా ఎందుకు వెళ్ళానంటే, ఇలా చేయించినాక మా ప్రెసిడెంట్ గారు కార్తీక మాసంలో వనభోజనాలు అనేవి పెట్టారండి మా ఊర్లోనే. ఇంకా అందరూ కూడా పిల్లలు పెద్దలు మొత్తం కూడా అక్కడికి వెళ్ళి వనభోజనాలు అనేవి చేశాను అనమాట. ఆ రోజు నేను ఫస్ట్ టైం ఇక్కడ ఈ నారాయణం చెరువు అనేది చూశాను. అసలు ఎంత బాగుందంటే చాలా బాగుందండి. ఈ నారాయణం చెరువు చుట్టూ రోడ్డు కానీ ఈ కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా నాటించింది మా ప్రెసిడెంట్ గారేనండి, తాడిపోయిన రామకృష్ణ యాదవ్ గారు అనమాట. ఇంకా అసలు విచిత్ర విడ్డూరం ఏంటంటే అండి, ఈ చెట్లు నాటించినాక కొబ్బరికాయలు అనేవి రాలేదన్నమాట. కొబ్బరికాయలు అనేవి ఎందుకు రాలేదా అని కూడా మట్టి పరీక్ష చేస్తారు కదండి సైంటిస్టులు, వాళ్ళ చేత పిలిపించల్లా సరే అవి చూపించారనమాట ఎందుకు కొబ్బరికాయలు రావట్లేదని. ఇప్పుడైతే ప్రజెంట్ కొబ్బరికాయలు అవన్నీ కూడా కాస్తున్నాయండి. ఆ చెరువు చుట్టూ దాదాపు కూడా అంటండి 80 చెట్లు వరకు నాటించారండి. అసలు ఇంత పర్టికులర్గా చెట్టుకి కాయలు రావట్లేదు అని కూడా పరీక్ష చేయించడం అంటే చాలా గొప్ప విషయం కదండి. మా ప్రెసిడెంట్ గారు అయితే ఇవన్నీ కూడా చేశారండి. ఇప్పుడైతే ఇక ప్రజెంట్ ఇక్కడ దీని చుట్టూరు కూడా పార్క్ లాగా చేయిద్దాము, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ సండేస్ టైంలో కొంచెం సేపు ఇలా వచ్చినప్పుడు పార్కులు అది ఆడుకోవడానికి కానీ అన్నీ కూడా బాగుంటాయి కదా అని పార్క్ లాగా అయితే చేపిద్దాం అనుకుంటున్నారు. ఆడవాళ్ళు అయితే డైలీ ఇంట్లోనే ఉంటారు కదా, కొంచెం సేపు రిలాక్సేషన్ కోసం అని వాళ్ళు సండేస్ టైంలో ఇలా బయటికి రావడానికి కొంచెం బాగుంటుందని అయితే ఇలా అయితే చేద్దాం అనుకుంటున్నారు. ఇంకా ఇవన్నీ కూడా వచ్చేసండి పొలాలకి డొంకలు అవన్నీ ఉంటాయి కదా, అవి డొంకలు కూడా బాగు చేయించారన్నమాట. అప్పుడు వాన పడి చేలో మురుగునీరు అదంతా కూడా ఉంటుంది కదండి, ఆ మురుగునీరు పోవటం కోసం అని అయితే క్రేన్ చేత ఇట్లా డొంకలు అవన్నీ కూడా శుభ్రం చేయించారండి. అసలు చూడండి అండి, డొంక అనేది కనిపిస్తుంది, అట్లా అన్నీ కూడా పిచ్చి చెట్లతో మట్టితో అంతా కూడా డొంక అనేది అయితే పూడిపోయింది. ఇక ఇలా క్రేన్తో అయితే చాలా రోజులు చేయించారండి. మేము ఎక్కువగా ఏమన అనేది వెళ్తూ ఉంటామన్నమాట. ఇంకా అట్లా ఏమన అనేది వెళ్ళేటప్పుడు చూస్తే అస్సలు ఎప్పుడు వెళ్ళినా సరే అండి చేపిస్తూనే ఉండేవాళ్ళు. ఎట్లానే దాదాపు ఒక 1 మంత్ వరకు ఈ డొంకలు అనేవి శుభ్రం చేపిస్తూనే ఉన్నారు మా ప్రెసిడెంట్ గారు, తాడిపోయిన రామకృష్ణ యాదవ్ గారు.
దగ్గరుండి చేయించారండి. ఎండ అనేది కూడా పట్టించుకోలేదు. ఇంకా ఎండను కూడా తట్టుకొని ఆయనే దగ్గరుండి మొత్తం కూడా చేయించారు. అసలు వీటి వల్ల డొంకలైతే అవన్నీ కూడా చాలా శుభ్రపడినాయండి. అలాగే వాన వచ్చినప్పుడు కొన్ని ముందుగానే చెప్పారనమాట. ఒక 3-4 డేస్ వానలు పడతానే ఉన్నప్పుడు వానలు తగ్గినాక ట్రాక్టర్లు అవి వేసుకెళ్ళమనకండి. అవి మన పొలం రోడ్లు పాడైపోతాయి. కొంచెం నేల ఆరినాకే ఇట్లా ట్రాక్టర్ ఇవన్నీ కూడా వేసుకెళ్ళండి, ఇవన్నీ కూడా చెప్పారండి. ఇలా చేయడం వల్ల మన పొలాల రోడ్లు ఇవన్నీ కూడా పాడైపోవు అని వాటి గురించి అయితే మైక్లో అనౌన్స్ చేసేలా చెప్పించేవాళ్ళండి. అదే దండోరా లాగా అని చెప్తారు కదా, అట్లా అయితే చెప్పించేవాళ్ళు. ఇంక ఇవి వచ్చేసి మట్టి పనులని అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా చేయించారు. అలాగే పొలాలు అనేవి ఎంతవరకు ఉన్నాయి, రోడ్డు అనేది ఎంతవరకు ఉందని కూడా సర్వే అయితే చేయించారండి. ఇంకా ఇది వచ్చేసరికి మా ఊరి శ్మశానం అండి. మా ఊరికైతే శ్మశానం లేదు. అయితే ఇంకా ఈ మోడల్లో కట్టిద్దామని అయితే అనుకుంటున్నారు. కాబట్టి వాటిని కూడా ఇలా పిక్చర్స్ రూపంలో మాకు అనేవి చూపించారనమాట, అందరికీ తెలియాలని. మా ఊర్లో అయితే చోటైతే ఉంది కదండి, శ్మశానం అయితే కట్టించలేదు. ఇంకా ఈ మోడల్లో కట్టిద్దామని అయితే సెలెక్ట్ అయితే చేశారు. ఇంకా దీని తర్వాత మా ప్రెసిడెంట్ గారు అయితే మాట్లాడతారండి. మా ఊర్లో ఈ రోడ్లో చాలామంది రైతులు ఉన్నారు. దొండ పందిర్లు, కాకరలు, పొట్ట పందిర్లు, సొర పందిర్లు ఎక్కువ వేస్తారు. ఈ రోడ్డు బాగా దీన స్థితిలో ఉన్నది. ఒకప్పుడు రైతులందరూ కలిసి వచ్చి అడిగారు. అందుకని మా ఊరిని బాగా అభివృద్ధి చేయాలని, సిటీ మోడల్లో తీసుకురావాలని, ప్రత్యేకంగా ఈ రోడ్డుని వారికి లైటింగ్ కూడా లేదు. మినీ గోకుల చెట్లు ఉన్నాయి. గీతలు పెట్టుకునే వాళ్ళు గీతలు పెట్టుకోవడానికి ఇబ్బంది అయింది అని కొంతమంది అడుగుతున్నారు. ఇంటికాడ గీతలు ఉండేవాడికి దోమలు కుట్టి ఆ దోమలు ఉండలేక పోతున్నాము. ఇటైతే మా పొలాలు అని చాలామంది అడిగారు. దీనికి త్వరలో కూడా ఈ స్తంభాలు ఉన్నాయి, లైటింగ్ కూడా తెప్పిద్దాం అనుకుంటున్నాను. ఈ రోడ్డు అయితే చాలామందికి రైతులు కూడా నాకు ఈ రోజు పోస్తుంటే అందరూ బాగా సహకరించారు. ఇలానే ఇంకా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నారాయణ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ కూడా చేయాలి. మనకి ఊళ్ళో ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ఈ చింతలపూడి చిన్న విలేజ్ అయినా ఒక చిన్న మోడల్ విలేజ్ లాగా దీన్ని బాగా చేద్దామని నా ఆలోచనలో ఉన్నాను. దానికి తగ్గట్టు ఊళ్ళో రైతులు కానీ అందరూ కూడా నాకు బాగానే సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళ సపోర్ట్తోనే నేను ఈ పనులు చేస్తున్నానంటే ఆ రైతులు ఆ ఉన్న జనం సపోర్ట్ నాకు బాగా ఉంది. కాబట్టి ఏదన్నా కొద్దిగా 2 మొక్కల పైన నీకు ఆడ కావాలంటే అక్కడికి తీసేసుకోవయ్యా, ఇంత పని చేస్తున్నావు అనేది జనంలో బాగా నాతో మాట్లాడారు కొంతమంది. దాన్ని బట్టి నేను రోడ్లు అవన్నీ కూడా నేను చేయాలని ముందు ఆ విధానంలో నాకు మంచి పేరు రావాలని మా లోకేష్ గారు బాబు గారు ఈ ఊరు రాకుండానే ఆయన మళ్ళా అంత పని నేను ఎక్కడ చేపియాలని చూస్తున్నాను. మొన్న కన్నా ఇంకా ఈసారి ఇంకా మెజార్టీతో గెలవాలని తను లోకేష్ బాబు గారు కూడా ప్రత్యేకంగా మన ఊరి మీద దృష్టి పెట్టారు. ఇక్కడి నుంచే రచ్చబండ కార్యక్రమం జరిగింది. మన ఊరి నుంచి ఫస్ట్ ఏ అభివృద్ధి అయినా మన ఊరి నుంచే ముందుకెళ్తుందని లోకేష్ బాబు గారు చెప్పారు. అట్లానే దుగ్గిరాల మండలంలో లెక్కేసుకుంటే చింతలపూడి ముందంజలో ఉందని నేను అనుకుంటున్నాను. నేను చేసిన పని అయితే చాలా తక్కువ అనుకుంటున్నాను. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా చేయాలి. ఈ చింతలపూడి ప్రజలందరికీ నాకు ఓటేసి గెలిపించినందుకు నేను చేసింది కొంతవరకేను, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. అందరికీ ధన్యవాదాలు. విన్నారు కదండి మా ప్రెసిడెంట్ గారి మాటలు. ఇంత చేసి కూడా ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది, నేను చేసింది ఏమీ లేదు, ఇంకా చాలా తక్కువే అదే అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మా ప్రెసిడెంట్ గారు ఏంటంటే అందరిలో కూడా తొందరగా కలిసిపోతారనమాట. ఇంకా ప్రతి చాటకి వెళ్ళి అక్కడ ఏమేమి డెవలప్మెంట్ ఉంది, మన ఊరికి ఇంకేం డెవలప్ చేయాలని కూడా ఆలోచించి అవన్నీ కూడా మన ఊరికి కూడా డెవలప్ అనేది చేస్తున్నారండి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను మా ప్రెసిడెంట్ గారిది హోమ్ టూర్ కూడా కుదిరితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ప్రెసిడెంట్ గారు ఎవరు, మీ ప్రెసిడెంట్ గారు మీకు ఏమేమి చేశారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చేసేసరికి అండి ఇంటి దగ్గర ఆఫీస్ అనమాట. ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
చూసేసారు కదా ఫ్రెండ్స్, మా సర్పంచ్ గారి హోమ్ టూర్ని అయితే. మీ ప్రెసిడెంట్ గారు మీకేమేం చేశారు, మీ ప్రెసిడెంట్ గారు ఇంకా మీకు ఏమేమి చేయాలనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, స్టే ట్యూన్.